తెలుసునా, నీకు ఆయనకు ఉన్న ఈ అడ్డుగోడ, పాపం అనే అడ్డుగోడ, అపవిత్రత అనే అడ్డుగోడ, బంధకాలనే అడ్డుగోడ, వ్యసనాలనే అడ్డుగోడ, దేవుని చేరనీయకుండా ఉండేటువంటి ఒక అడ్డుగోడ, ఇది పోవాలంటే మార్పు నీలోనే రావాలి. నువ్వే పాపం అయితే చేస్తావో దాని విరుగుడు నీలోనే ఉంది. ఆ విరుగుడు ఏంటో తెలుసా? నువ్వు నిలబడి ఉన్న నీ మోకాళ్ళకి నీ భూమికి ఉన్నటువంటి మధ్య దూరం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మోకరించి, నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు కేకలు వేసి, వారు బోర ఊదుచు కేకలు వేస్తూ దాని చుట్టూ తిరిగి ఏం చేశారు? దాన్ని 7 మార్లు తిరిగి ఏం చేశారు? కూర్చేశారు. అలాగా నీకు ఉన్నటువంటి, నువ్వు స్థాపించుకున్నటువంటి, నువ్వు అడ్డగా పేర్చుకున్నటువంటి ఆ పాప భారం, ఆ పాప అడ్డుగోడ పోవాలంటే నువ్వు మోకరించాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు ఆరాధిస్తుండగా, నువ్వు స్తుతిస్తూ ఉండగా ఆ ఎరుకో గోడలు కూలినట్లుగా ఆయనకి నీకు మధ్యగా ఉన్న అడ్డు గోడ ఏకదాటిగా ఒక్కసారిగా కూలిపోతుంది. నీ జీవితానికి ఒక నెమ్మది వస్తుంది. నీ జీవితానికి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఒక సంతోషం, ఒక నెమ్మది నీ జీవితంలో అనుగ్రహించబడతాయి. దేని ద్వారా? స్తుతి ద్వారా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ద్వారా మాత్రమే, ఆరాధన ద్వారా మాత్రమే అడ్డుగోడను పడగొట్టగలం. ప్రైజ్ ది లార్డ్. సమాధాన సంబంధమైన మార్గంలో మనం నడవాలంటే ఆ అడ్డుగోడ పడగొట్టాలి. దేవుడు అడ్డంకులు తొలగిస్తాడు. ఎప్పుడనంటే ఆయన ప్రేమించిన వారికి ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నామని ఎరుగుతాము. ఆయన ప్రేమిస్తూ, ఆయన సేవలో చేస్తూ, ఆయన కోసం ప్రయాసపడుతూ, దివారాత్రులు ఆయన కోసం సమయాన్ని హెచ్చిస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఆయన కోసం నలిగిపోతూ, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఆయన పని కోసం పరిగెత్తూ ఉన్నప్పుడు అడ్డంకులు తొలగిస్తాడు. ఒకవేళ నువ్వు చేసుకున్న పాపానికి నువ్వే దేవునికి ఒక అడ్డుగోడ నువ్వు గడేసుకో ఉంటే అది నువ్వే తొలగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీ పాపములను మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మీ దోషాలను మీరు ఒప్పుకోవాలి. మీ దోషం నువ్వు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కప్పుకుంటే ఏమవుతుంది? గోడలాగా ఏం కప్పేస్తున్నావు? ఆయన ముఖాన్ని కప్పేస్తున్నావు అంతే. కాబట్టి ఆ కప్పుకున్న దాన్ని నువ్వే నీ చేతులతో, నీ నోటితో, నీ కాళ్ళతో, నీ స్థితితో దాన్ని ఏం చేయాలి? పడగొట్టాలండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా, స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూర్చేదాం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టేదాం. స్తుతించిన దావీదుకు ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చింది ప్రమోషను? ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికిందట. స్తుతించిన దావీదుకు ధైర్యం నిండెను, చిన్న రాయి ఒడిసిలతో గొలియాతుని జయించాడు, ఆరాధన చేశాడు. ఏం చేశాడు? ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికింది. ఏంటో ప్రమోషన్? నువ్వే రాజువి. ప్రైజ్ ది లార్డ్. నువ్వే రాజువి. ప్రైజ్ ది లార్డ్. నువ్వే రాజువి. ఇశ్రాయేలు పరిపాలించు రాజు నువ్వే. ఎందుకంటే నా ఎదుట నీ యొక్క హృదయము యథార్థంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట మన హృదయం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలంటే మనం చేయాల్సినదే స్తుతి ప్రార్థన, ఆరాధన. ఇదే నిన్ను మార్చగలిగేది, అదే నిన్ను పరిశుద్ధపరిచేది, అదే నేను మార్పు తీసుకొచ్చేది, అదే. నువ్వు వాక్యం వింటే వింటావు, ఆయన చెప్తుంటాను అనుకుంటావు, హేళన చేస్తావు. నీ ఓపిక సమయాన్ని బట్టి 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట వింటావు, తర్వాత దాన్ని డిలీట్ చేసి పరేస్తావు. వాక్యాలు వినడం వల్ల మనసు మారదు. ఎలా మారుతుంది? విన్న వాక్యము. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ఏలయనగా సమస్త దుష్టత్వమును కల్మషమును మాని మీరు లోపల నాటబడి అభివృద్ధి పొందడానికి ఏం చేయాలంటే
మీ ఆత్మను రక్షించుకున్నటప్పుడు శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. ఆరాధన చేయాలి, స్తుతించాలి. మీలో ఉన్న దురాత్మలు పారిపోతాయి, మీలో ఉన్నటువంటి ఆ వేదంతా తీరిపోతుంది. కానీ వాక్యం అనే దాన్ని కూడా మీరు గట్టిగా పట్టుకోవాలి. ఎలాగా? మన ఆత్మను రక్షించుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యం సాత్వికంతో అంగీకరించాలి. ఎట్ట పడితే అట్ట వింటావు నువ్వు, ఎప్పుడు టైం అయిపోతుందని వింటావు నువ్వు, చెప్పినది చెప్తానే నేను అంటాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కృషి చేస్తున్నాడు అనుకుంటావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. వాక్యముకు ఉన్న శక్తి, స్తుతి ఆరాధనకు ఉన్న శక్తిని నువ్వు గ్రహించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు పరిశీలి సత్యకేలకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మీరు దేవుడి వాక్యమైనను లేఖనంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు గ్రహించకపోవటం వలన పొరపాటు పడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని శక్తిని కానీ లేఖనాలను కానీ దానిలో ఉన్న శక్తిని కానీ మీరు గ్రహించటం లేదు. దాని గురించిన అర్థం మీకు తెలియదు. ఎందుకంటే మీరు శరీరానుసారంగా ఆలోచిస్తారు. ఒకడు పెళ్లి చేసుకున్న తర్వాత వాడి భార్య వాడి తమ్ముడు చేసుకున్న తర్వాత అందరూ చచ్చిపోయారు, కొంతమంది ఎవరు ఆయన భార్య అంటారు. పిచ్చి అన్న వల్ల వారి పిచ్చి అన్నారు. నీకు దేవుడి వాక్యం తెలియదు. పరలోకమందు ఇలాంటివి జరగవు. నువ్వు శరీరసారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి, శరీరసారంగా బతకాలని ఆలోచిస్తున్నారు కాబట్టి, భర్త చనిపోతే భార్య చనిపోతే ఇంకొకరు చేసుకుందాం అనేటువంటి శరీర సంబంధమైన ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మోషే ఆ ఆజ్ఞ మీకు రాశాడు. కానీ పునరుద్ధానం ముందు ఇలా జరగదు.